खतरनाक कॉमेडी शो। అరే అన్నా సినిమా తీద్దారా సిద్ధమనా? అరే ఆడు పని పాట లేకుండా రోడ్ల మీద తిరుగుతాడు గణపతి కాంప్లెక్స్ దగ్గర. అందరికి నేనే లైఫ్ ఇచ్చిన అని చెప్పుకొని తిరుగుతాడు. ఎవడు రాడు? ఆడే నా బుల్లెట్ భాస్కర్ గాడు. అలా ఫోన్ చేయలేపోయి. సరే అన్న. అరే బుల్లెట్ భాస్కర్ అన్న పిలుస్తుందరా. వీడు 6 అడుగుల బుల్లెట్. సార్ ఏంటి సార్ పిలిచారంట? సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఏ సినిమా తీస్తారు సార్? పోకిరి అని చెప్పి చాకరీ చేయించుకున్నారు. ఇంద్రా సినిమా అని చెప్పేసి పైసా ఇవ్వలేదు. అడిగితే భూమి రేట్లు తగ్గిపోయి అంటున్నారు. నేను చేయండి సార్ సినిమా. ఇప్పుడు భూమి ఉంటే కదా అమ్మేసిన. క్యాష్ ఎక్కడ ఉంది సార్? అదేంది రాబాయి? సినిమా తీసి డబ్బులు తీసుకొని పో. సినిమా హీరో ఎవరు సార్? ఎవరనుకుంటారు? నా కొడుకే. ఆ బెప్పం గారితో సినిమా ఏంటి సార్? ఆడకట్ట పెద్ద బెప్పం కాదు, ఆడకట్ట చెత్తన ఎవరు సార్? బుల్లెట్ భాస్కర్. బుల్లెట్ భాస్కర్. ఏ సినిమా తీయమంటారు? మగధీర తీద్దాం అనుకుంటున్నా. ఓకే సార్. మిత్రబింద ఎలా ఉంటది? మిత్రబింద కాలిపోయి ఎత్తడి బిందెని తీసుకొచ్చి మిత్రబింద అంటారా? సిగ్గులేదురా నీకు? మరదలు ఊరు నుండి వచ్చింది. ఓసిడీకే. అరే అందరూ కాజల్ లాగా ఉండాలంటే మాలాంటి వాళ్ళు ఏమైపోవాలి? ఆ ఎత్తకు చండాలకు దించు. స్టైల్ ఇది, స్టైల్ ఇది. మన షేర్ ఖాన్ గారిని పిలిపించండి. షేర్ ఖాన్ ఎవరు రాయుడు? షేర్ ఖాన్. ఒరే షేర్ మార్కెట్ దగ్గర సిగరెట్లు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు. సరే హీరోని పిలిపండి. హీరో మాత్రం సూట్ అవ్వాలి. హీరో నా కొడుకు వస్తాడు చూడు ఇప్పుడు. దెప్పలో తాబేల్లా ఉన్నాడు. ఏంటి సార్ ఆడు? మూగధీరా. మూగధీర కాదురా, అరే మగధీర. నా పేరు కాళ్ళ భైరవా. కాళ్ళ భైరవ కాదురా, కాళ్ళ భైరవా. ఫస్ట్ సీన్ దా. ఫస్ట్ సీన్ ఎందుకు నేను రావాలి? ఇలాంటి ఎదవ లాజిక్ చెప్పంటే మామూలు కొట్టను. హలో డైరెక్టర్, ఈ సినిమా మాది. నీకెందుకంత బీపీ? ఎందుకు మాట్లాడుతున్నావా? క్లాప్ బోర్డ్ తీసుకురండి అమ్మా. హీరోయిన్ చున్నీ పారేసుకుంటాను. ఆ చున్నీ కోసం నువ్వు ఇలా వచ్చి నా ప్రాణాలు అడ్డైనా సరే ఆ చున్నీని తీసుకొస్తాను. కోటికి పోతే 100 రూపాయలు పెడితే 3 చున్నీలు. రెడీ? నేను దోమలు కొట్టట్లేదురా, క్లాప్ కొడుతున్నా. డైలాగ్ ఏంటి చెప్పు? మీ చున్నీ కోసం నా ప్రాణాలు అడ్డేసిన తీసుకొస్తా. నీ చున్నీ కోసం నా ప్రాణాలు అడ్డేసిన తీసుకొస్తా. నీ సున్ని కోసం చున్నీ నాకు కాదురా, హీరోయిన్ చెప్తున్నావు. ఇక్కడ ఉంది హీరోయిన్. ఇక్కడ అక్కడ చూసుకో సార్. ఈ పేరు ఏం పేరు? మిత్రబింద. హలో బిందా. మిత్రబింద. రెడీ యాక్షన్. హలో మిత్రబిందా, నీ కోసం నా ప్రాణాలైన అడ్డం పెడతా. ఎంత బాగా చెప్పాలరా, ఎమోషన్ అది. ఎమ్మ అడిపోయిందో. రెడీ నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోదాం. అమ్మా రండమ్మా. మిత్రబిందాన్ని ముట్టుకుంటే నీకు షాక్ కొడుతుంది. ఆ స్పర్శ నాకు తెలియదు. ది టచ్ పట్టుకో, షాక్ కొడుతుంది. అరే వేస్తారు. ఇదేంటి? షాకు ఉండదురా, ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. తెలియదు. షాక్ అంటే ఈ షాక్ కాదు, మీ ఇద్దరి స్పర్శలో తెలియనటువంటి ఒక అనుభూతి, ఒక రకమైనటువంటి స్పర్శ. అర్థమైందా లేదా? దానికి ఎక్స్ప్రెషన్ నాకు ఏం అర్థం కాలేదు. అర్థమైంది కదా? అమ్మా రామా చేపెట్టు. నువ్వెందుకు వంగుతున్నావు? రెడీ? ఆ ఫీల్, ఆ ఎక్స్ప్రెషన్, స్పర్శ చెయ్యి. సార్ ఒక పని చేద్దాం సార్. బాహుబలిలో ఆంబోత్ సీన్ మనం క్యాప్చర్ చేద్దాం. ఆంబోత్ తో ఫైటింగ్ చేయాలి. ఎలా చేస్తావు? నన్ను ఎందుకు కొడుతున్నారా? నేను ఆంబోతులా కనిపిస్తున్నా? మరి ఆటోలో తప్పే లేదు.
ఆంబోతుని భయపెట్టాలి. ఎలా భయపెడతావు? ఉషు, ఉషు అను. హై 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 నిన్ను ఆంబోతుని మేపమనలేదురా, ఆంబోతుతో ఫైటింగ్ చేయమన్నాను. ఫైటింగ్ అంటే దానికి వస్తుందా? నువ్వు చేసినట్టు చెయ్యిరా చాలు. మరి ఇక బ్లౌజులు అవన్నీ దొడుకు దానికి దేనికి? దానికి దానికి బ్లౌజులు అక్కర్లేదు, నువ్వు చెయ్యి. ఏంటి సార్ వీడిని ఆర్టిస్ట్ చేయమంటారా నన్ను? నువ్వు ఆర్టిస్ట్ అయినప్పుడు ఆర్టిస్ట్ కాదా? షేర్ ఖాన్ ఏడి? నేనండి. ఒక గుర్రం తెచ్చుకో. అద్భుతమైన డైలాగ్. శతద్రువ వంశం, 100 మందిని చెప్పతే గాని చావని వీర వంశం. డైలాగ్ అంతా ప్రాక్టీస్ చేసాక మనం స్క్రిప్ట్ ఫాలో అవుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. మన పర్ఫార్మెన్స్ ఏంటో చూపించాను. నేను చూడండి ఇప్పుడు. రెడీ? రే బైరవా, ఏంద్రా యువరాన్ని ఆడికి అప్పగింతాను మాట ఇచ్చాను. మర్యాదకి యువరాన్ని తీసుకెళ్లి ఆడు ఒళ్ళో కూర్చోబెట్టి నా కాలు దండం పెట్టి లేకపోతే చెప్పించి కొట్టేస్తాను. అది కాదురా, ఇది నరసాపురం మొగల్తూరు మార్కెట్టా లేకపోతే సినిమానా? డైలాగ్ ఏదిరా? పెర్ఫెక్షన్ అయితే, యాక్షన్ అయితే. ఇప్పుడు చెప్తాను చూడండి. చెప్పు. నీకు దమ్ముంటే నా సైడ్ నుంచి నాకరా. ఎంతమంది? 100 మంది. ఇక్కడ ప్రొడక్షన్ అన్నం పెట్టలేక చేస్తాను. చెప్పాలి నువ్వు. 100 మందిని ఒకేసారి రమ్మను. ఎందుకు? ఎందుకు కాదురా, నీతో ఫైటింగ్. 100 మంది తోట వామ్మో వాయు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు చేస్తున్నారా? చెప్పు. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. రమ్మను. తోలు తీస్తా. చెప్పు. ఇక్కడ ఉన్నారు 100 మంది. ఎడబడతారా? వాళ్ళు చంపేన నిన్ను డైరెక్టర్ అవుతా. ఇంకో సీన్ పెట్టు. ఇది చెప్పవా? చెప్తా. చెప్పు. చెప్పిన సినిమాకి ప్రాణం పోసేసి మిత్రబింద ఇప్పుడు కింద పడిపోతుంది, నువ్వు కాపాడాలి. ఓకే? మిత్రబింద కిందకి వెళ్ళిపో. కింద పడలే, పడు. అది పడదు, పడినట్టు చూపిస్తాను. సీజీలో చూపిస్తా. కొండలు, నువ్వు కొండ మీద ఉన్నావు. ఎక్కడ ఉన్నావు? నేను కొండ మీద ఉన్నా. చెప్పు. కాపాడు. సీజీలో సీజీలో కొండ వస్తుంది, సీజీలో అమ్మాయి వస్తుంది, నువ్వు టచ్ చేస్తూ కాపాడాలి. నన్ను కూడా సీజీలో చూంటారా? నేను ఎందుకు? నువ్వు హీరో, మగధీర. అద్భుతమైన సీన్. టాటా బాయ్. టాటా బై బై ఎందుకు వచ్చింది? కళ్ళ పడితే చెప్పాలన్నా. నువ్వు అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించాలి. అంటే దాన్ని ఏం చేయాలి? దాన్ని లేపాలి పైకి. వామ్మో, అది పండుకున్నట్టుంది. నేను చెప్తే నా వల్ల కాదు. లేపాలిరా. నువ్వు లేపు. నేను లేపకూడదు నాన్న, హీరోయిన్ నువ్వే లేపాలి. నా వల్ల కాదు. రే కాలభైరవా, చెప్పురా. కమ్ముకుంటున్న ఈ కారు చీకట్లు నేను మింగేసి విర్రవీగుతున్నాయిరా. అవునా? నువ్వు అస్తమించావనుకుంటున్నాయి. నువ్వు చచ్చిపోయినావు. నీ ప్రేమను మళ్ళీ బతికించుకోవడానికి మళ్ళీ పుడతావురా భైరవా. అది చచ్చింది, దీనికి కావాలి. నువ్వు కూడా చచ్చిపోతావు, దాంతో పాటు నువ్వు కూడా దూకేయాలి దానికోసం. ఓ అయ్యా నాయనా, నన్ను చంపుతాడు. ఉండను పో. రేయ్, మళ్ళీ పుట్టిస్తారా నిన్ను? ఎవరిని పుట్టిస్తానికి? అది కాదు నాన్న, సినిమాలో చచ్చిపోతే నీకు మరో ప్రస్థానం మొదలవుతుంది. మరి సినిమాలకు పోంపా. ఎందుకు? సినిమాలో చచ్చిపోన్నావు కదా. ఈ సినిమాలో నువ్వు చచ్చిపోతావు నాన్న, మళ్ళీ పుడతావు. ఆవిడతో పాటు దూకే. ఈవితో పాటు ఎందుకు? ఆవిడ పట్టుకోవడానికి లేపలేక చెయ్యి అందించి దూకేయాలి. ఓకే ఓకే, కట్. సార్ ఎలా ఉంది సార్? అదిరిపోయింది సినిమా. 100 రోజులు. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మా పేమెంట్లు మాకు ఇచ్చేస్తారా? ఉండిచ్చే. పాత 3,000 ఉన్నాయి కదా, అవి కూడా ఇచ్చేది. రేయ్ అసిస్టెంట్, ఎక్స్క్యూజ్ మీ, శంషాబాద్ శంకర్ అంటే ఎవరు? నేనే. శంషాబాద్ లో భూమి అమ్మింది మీరేనా? నేనే అమ్మినా. భూమి అమ్మినప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టలేదు, క్యాష్ మొత్తం సీజ్ చేస్తాను. రామనాథం, క్యాష్ తీసుకో. కలచెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పిలువ బేవర్స్ గాని. బేవర్స్ గాడు ఎవరన్నా? ఆడేరా భాస్కర్ గాడు. హలో బాస్, ఎవ్రీథింగ్ క్లియర్, కమ్. శంకర్ దాదా, శంకర్ దాదా, శంకర్ దాదా MBBS. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. 300 కోట్లు ఖర్చు పెట్టి చేసాం రోబో. వేర్ ఇస్ ద రోబో? పిలిపిస్తా. కొమ్ములు తీసేసిన గౌడు గీతలా ఉన్నాడు. ఎవడు రైడు? అంటే బాస్, మేము ఇది తయారు చేసేటప్పుడు మీ ముఖాన్ని ఊహించుకున్నాం బాస్. ఏయ్,
సింగ్ ఏ సాంగ్. ఓడి వెలిగిందే లేని పుండల్ వాడి కాడాలి విందా ఓడి వెలి కందల్ మీడి పుండల్ మాడే కండాలా 300 కోట్లు ఖర్చు పెట్టా కూర్చోబెట్టి వాడికి తెలుగు స్పీకింగ్ కోర్స్ ఓకే నేర్పించాను. తెలుగు నేర్పిస్తాం బాస్. ఎప్పుడురా మీరు నాతో వాళ్ళు అవుతారు? ఆస్కర్ భాస్కర్ ఎలా ఉంది? బొక్కలా ఉంది భాస్కర్, బొక్కలా ఉంది భాస్కర్. రోబో ఇక్కడ వచ్చి కూర్చో. అరే పనికి మళ్ళోడా సిగ్గు లేదురా, ఎన్ని రోజులు మా మీద పడేస్తాం బుల్లెట్ భాస్కర్ గా. దున్నపోతలో ఇంత తింటాం కాదురా. ఏయ్. ఓ సార్ ఓ సార్. రోబో స్పీక్. ఎన్నాళ్ళ మా మీద పడి తింటావురా నీ పోరం పోకు దగుల్ బాజీ కుక్క ఎవరు? బుల్లెట్ భాస్కర్. ఏం మీరు నేర్పించారు? కుక్క అనలేదు బాస్, అదే ఇంప్రూవ్ చేసింది. రోబో మొన్న చంద్రయాన్ లో విక్రమ్ మిస్ అయ్యి నువ్వు ఒకేసారి చందమామలోకి వెళ్ళి ఆ విక్రమ్ తీసుకురావు. విక్రమే కాదు సూర్యాన్ని తీసుకొస్తాను, కార్తీక్ని తీసుకొస్తాను. నేను ఎలా మంది తమిళనాడు కాదు చందమామ దగ్గరికి. ఓకే కమాన్ దూరంగా ఉండండి. ఫ్లై ఫ్లై. వాట్ హ్యాపెండ్ మ్యాన్? నన్ను అడుగుతావు తయారు చేసిన బొగడగాడు నువ్వు. ఎందుకు ఎగరలేకపోతున్నావు? ఎవరిని అడుగుతావురా నువ్వు? ఎవరిని అడుగుతావు? తయారు చేసినాడు నువ్వే కదా. నేను ఎగరలేదంటే ఎవరిది వైర్లు ఎక్కడో కనెక్షన్ తప్పిపోయి అది చూడమని బొగడగాడిని. అరే ఆ శాటిలైట్ తీసుకురా. అరే దాన్ని వెలిగించాడు కింద. వెలిగిందా? ఎలిగింది బాస్. వెలిగింది. వెలిగితే ఎల్లు చందమామ దగ్గరికి. ఎందనేదో బరువైన శక్తి లాగేస్తుంది. దాని గురుత్వాకర్షణ శక్తి అంటారా? ఈసారి 2 రాకెట్లు పెట్టండి. వెలిగించండి 2. ఎగురు 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 అంటే ఈ రోబోని రిజెక్ట్ చేయండి. యు ఇడియట్ గెట్ లాస్ట్. అదే మాట నేనంటే యు భాస్కర్. 24 hours I want రోబో. ఓకే బాస్. ప్రొఫెసర్ నరేష్. బాస్ వస్తున్నాం బాస్. ఎలా ఉంది బాస్? రోబోలాగే ఉంది బాస్. నిజంగా నిజంగా ఆ కళల్ని సాకారం చేస్తుందిగా. నిజంగా బాస్. పిలిపించండి. 2.2 2.2. హాయ్ రోబో. హై. వాట్? రన్ 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 రోబో రన్. ఇప్పటిదాకా ప్రపంచంలో అందరూ మన మనుషులు అనుకుంటారు రోబో. నీకు మనసును నిరూపిస్తా, నీకు సనాన్ని చూపిస్తా. నువ్వు కూడా మనిషిలా బిహేవ్ చేయాలి. ఓకే ప్లీజ్ వెల్కమ్ సనా. సనా తెల్ల చీర కట్టుకొని రమ్మన్నాడు, మంచి మల్లె పూలు పెట్టుకొని రమ్మన్నాడు. తెల్ల చీర కట్టుకొని ఈవెన్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? నిన్ను చూసినట్టు అనిపిస్తాను. నీకు నన్ను చూస్తే ఫీలింగ్స్ ఏం కలగట్లేదా? నేను అడుగుతా. ఆమెను చూస్తుంటే ఏమైనా స్పందన వస్తుందా? ఎవరు చేస్తున్నావు? స్పందన వస్తుంది. స్పందన వస్తుందంటే ఆ స్పందన కాదు, ఈ స్పందన కాదు, ఆ స్పందన. ఆ స్పందన నెంబర్ నాకు లేదు ఇప్పు. సనా టచ్ కమాన్ టచ్. చేంజ్ ఉందా? చేంజ్. ఒక్క నిమిషం. యా సక్సెస్. వచ్చినట్టే. ఏడిది? చేంజ్ చేంజ్. వీళ్ళు ఏ ఫీలింగ్స్ కలగట్లేదా? ఏ ఫీలింగ్స్ ఇవి లోపల ఉంటాయి. లోపల మరి చూడు రాదు. వాడిని ఎలాగైనా సక్సెస్ చేసి నీ మెల్ల తాళి కడతా. టేక్ సమ్ రెస్ట్. టేక్ కేర్. బాయ్. బాయ్ సన్నా. కమాన్ నువ్వు పడుకోరు అక్కడ. చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. వాడికి ఏం కావాలి తెలుసా? ఏం కావాలి? ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ నువ్వు అందించాలి. నా పరువు కాపాడు. ఏం చేస్తున్నావు? ఆక్సిజన్ అందిస్తున్నా. ఆక్సిజన్ ఇలా అందిస్తారు. ఆక్సిజన్ ఎవడన్నా? చెట్ల నుండి వస్తుంది. చెట్ల నుంచి ఆక్సిజన్ కాదు, మనుషుల్లో కూడా ఆక్సిజన్ ఉంటుంది. అవునా? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాన్ నుండి వస్తుంది. మనిషిలోంచి కూడా గాలి వస్తుంది. ఎట్లా? ఏమొచ్చింది? కంపు వచ్చింది. ఆక్సిజన్ అందించు. ఏం చేస్తున్నావు? ఆక్సిజన్ అందిస్తున్నా. మన శ్వాస వాడి శ్వాసలోకి వెళ్ళాలి. మన నోట్లో నుంచి వచ్చే గాలి వాడి నోట్లో పెట్టాలి. మన నోట్ తీసుకెళ్ళి వాడి నోట్లో పెడితే అప్పుడు వాడికి ఆక్సిజన్ అందుతుంది. పెట్టు.
300 కోట్లు పెట్టండి రా నీ మీద. రేపు నేను ఏం చెప్పాలి రా సమాధానం? గన్ తీసుకురా. రేపు పొద్దు వాళ్ళు అడుగుతారు నీ వల్ల నాకు ఏ ఉపయోగం ఉందని. బార్డర్లోకి వెళ్ళి ఫైట్ చేయాలి. దా ఏం కాదు నాన్న, పేలదు ఉత్తునే. మరి ఉత్తుతా నేను తీసుకొని ఏం చేయాలి? నేను చేసినట్టు చేయాలి. శత్రువులు 100 మంది ఎదురుకు వస్తున్నారు. డౌన్. డౌన్ డౌన్లు జిందాబాదులు కాదు, ఇలా ముందు కొంగి టకటకని కాల్చాలి. వీడికి గన్నవండి. రెడీ, నాలాగే చెయ్యి. నేను నాలాగే చేయంటే నా మీద ఎక్కమని కాదురా, నా పక్కన పడుకోమని. పడుకొని చూస్తూ ఉండాలి. 100 మంది శత్రువులు వచ్చారు, కాల్చో. ఏం చూస్తున్నావు? సింహం కూడా ఉంది. చిట్టి, రేపు పరీక్షలో పాస్ అయితే నీకు పెళ్లి కూడా చేపిస్తా. అంతేనా? నా పరువు కాపాడుతాగా. పదరా. ప్రొఫెసర్ బోరా మన కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రొఫెసర్ బోరా. జాతరలో బూర్లు అమ్ముకునేటోళ్ళ ఉన్నాడు. ఈ బోరా ఏంటి? భాస్కర్, నీ రోబో రెడీ ఉందా? రెడీ ఉంది సార్. నేను చెప్తున్నాను విను. 400 కోట్లు నీ ఇన్వెస్టిమేషన్ పెట్టినా నువ్వు ఎలాగైనా చైనా రోబో మీద గెలిచి నా పరువు కాపాడాలి. ఓకేనా? ఖచ్చితంగా గెలుస్తారా? చైనా రోబోని పిలిపి. చైనా రోబో కమ్. మా రోబో చిట్టి. చిట్టి కమాన్. భాస్కర్, ఓకే. ఇప్పుడు నా చైనా రోబో అద్భుతమైన పాట పాడుతుంది. రోబో పాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. సార్, ఆ చైనా రోబో మొక్కల మీద పాడితే నా రోబో పువ్వు మీద పాడుతుంది. పువ్వు తాలూకా విశేషం తెలియజేస్తా. రోబో భాస్కర్, అది ఏం పాడిందయ్యా? నీకని అర్థమైందా? ఆఫ్రికాలో అమరావతులు తిట్టాడు. తెలుగులో పాడు. ఎందరో కొంపలు ముంచావు, 2 పోట్లు పొడిచావు, తప్పుడు జగ పక్క వరి పోవా. భాస్కర్, నిన్ను నమ్మి 400 కోట్లు పెడితే ఇలాంటి చెత్త రోబోట్ తయారు చేస్తావా? యు ఆర్ డిస్మిస్డ్. యు ఆర్ అపాయింటెడ్. నేను దేని మీద పాడమన్నాను? నువ్వు దేని మీద పాడు? ఏ పాట పాడు? దేని మీద పాడు? పువ్వు. ఏ పువ్వు? ఎర్ర పువ్వు. ఎవరు? గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా. వైఫ్ అండ్ హస్బెండ్ అనౌన్స్ చేయండి ముందే. తల్లి కొడుకులు అనుకుందాం. పంతులు గారు చెప్పండి లాస్ట్ టైం హోమం చేస్తే పులి లాంటి బిడ్డ పెడతారన్నారు. పిల్లిలాగా తయారయ్యాడు. లేదు నాయన, గ్రహాలను అనుకూలించి దివ్యంగా సింహం లాంటి పులి బిడ్డ పడతాడు. పూలి కడుపులో పూలే పుడతాదన్నా. ఇప్పుడు సింహం వస్తదంటరా? సింహం వస్తుంది. అన్నా చిన్నవా అన్నా? ఏంటి లోపట సింహం అరుపులు వస్తున్నాయి. వాడు చెప్పింది ఇక్కడ. బయలుదేరి, ఆపరేషన్ టైం అయింది. చాలా టెన్షన్ గా ఉందిరా. నీకెందుకురా టెన్షన్? ఏమవుతుందో చూడడానికి మాకు టెన్షన్ ఉండాలి కదా. సరే సరే, ఇల్లు లోపలికి వెళ్ళి చూడు ఏమైందో. వస్తాదన్నా, సింహం వస్తాది. అన్నా ఎలా ఉందిరా సింహం? అన్నా సింహం లాగే ఉందన్నా. మీసాలు వచ్చాయరా సింహానికి? అన్నా ఇంత చిన్న వయసులో రావన్నా. సూరే, అన్నా మిస్ కాకూడదు ఈసారి. సరే అన్నా. 20 ఏళ్ల తర్వాత నాకు కనిపించండి. సరే అన్నా. ఎక్కడి నుంచి? అలాగే అన్నా. 20 సంవత్సరాల తర్వాత. అరే సీను, అన్నా ఎలా తయారయ్యాడు రా నా కొడుకు? సింహాన్ని జూలో చూసుంటావు, బోన్లో చూసుంటావు, అడవిలో చూసుంటావు. జూలు విప్పి విసిలేసి పరిగెడతలాగుంటుందో తెలుసా? పిలవ్. ఏయ్, సింహం, రా.
బాబులం ముందు కొడితే మాకు మేము ఈ నా కొడుకేనా? అన్నా నీ కొడుకే అన్నా. రేయ్ నిన్ను తండ్రిని రా. నేను నీకు జన్మనిచ్చాను రా. ఎక్కడ పుట్టినావు కొడుక అంటే అంగట్లో పుట్టినాయా అన్నట్టుంది కదా. నీకు జన్మనిచ్చాను నాన్న. ఒక క్వార్టర్ ఇచ్చాను, ఒక హాఫ్ ఇచ్చాను, ఒక ఫుల్ ఇచ్చాను, నమ్ముతా. జన్మనిచ్చానంటారా? ఎంత పెద్దవాడు అయ్యావరా నువ్వు. ఇప్పుడు మీకు కొడుకు గుర్తుకొచ్చాడా? నాకు అమ్మ గుర్తొచ్చినప్పుడు వైన్ షాపుకు, నాన్న గుర్తొచ్చినప్పుడు బార్ షాపు బాధలు పడ్డ రోజులు మీకు తెలుసా? 20 ఏళ్ళుగా నీ కోసం ఎంత బాధపడ్డానో తెలుసారా? 20 ఏళ్ళ బాబా, నేను నా బాధలు నేను పుట్టిన కాండి ఉగ్గు పాలు పెట్టగా వాడు నాకు పెగ్గు పోసిండు. వాటర్ లేకుండా డైరెక్ట్ రాగొట్టినప్పుడు నా గొంతు మండి నేను ఎంత ఏడ్చాను అది నీకు తెలుసా? నాకు తెలుసు. నాకు తెలుసు. ఇప్పటికి కూడా కొడుకొచ్చాడా? నాపు తెచ్చావా? ఫుల్ తెచ్చావా? స్టప్పు తెచ్చావా? నువ్వు సోడకొచ్చా? నా సంగతి తెలియదురా. నా పౌరుషం రోషం. వచ్చినా పోటు మనగాడు నీ తండ్రిని రా. వాడు అయ్యంటు తండ్రి. రెండు ఒకటేరా. చూసావా? వాడి కనీసం నా పోలికి ఒక్కటేనే వచ్చిందా? ఆడికి రాలేదు, ఈడికి రాలేదు. ఎలా వస్తాయి? కనడం వరకే నేను కంటెంట్ ఇచ్చింది ఎవరు? నువ్వు కాదా? సరే ఏం చేద్దాం ఇప్పుడు? పెళ్లి చేసేద్దాం. ఫుల్ పడితే కిక్ వస్తుంది, ఆపు పడితే ఇంకొక కిక్ పెరుగుతుంది. నాన్న పెళ్లి అయితే ఇంకా కిక్ వస్తుందిరా. రే సీను, అర్జెంట్ ప్రిన్సిపల్ తీసుకెళ్దాం. మీరు చెప్తున్నాను కాకా ఏంది? పోదామా? ఏమండి రాఘరావు గారు? నమస్కారం అండి రాయుడు గారు. బాగున్నారా? కూర్చోండి. ఏమైందిరా? వాడే అలా ఉన్నాడంటే మన బిడ్డ ఎలా ఉంటా నాకు వద్దు. బాగుంటుంది, నువ్వు వచ్చి చూడు ఫస్ట్. అమ్మాయి నచ్చకపోతే అప్పుడు నేనే వద్దంట, సరేనా? అవును నేను వద్దానగా నువ్వెందుకు వద్దంటు? బాబు ఏమన్నా తీసుకురమ్మంటా? 2 బీర్ బాటిల్, ఒక ఫుల్ బాటిల్, కప్, గ్లాస్ ఆఫ్ వాటర్ అన్ని తీసుకురా. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుందిరా. ఆ కళ్ళు కింగ్ ఫిషర్ లా ఉన్నాయి డాడీ. ఆ ఉప్పు యాంటీ పిట్ లా ఉంది. టోటల్ అమ్మాయి మ్యాన్షన్ హౌస్ లా ఉంది. పక్కన వాడి డాడీ బ్లాక్ డాగ్ లా ఉన్నాడు. అమ్మాయి నీకు నచ్చింది కదా? అమ్మాయి నచ్చింది అంటండి. బాబు మరి కట్న కానికలు అది 2 వైన్ షాపులు, 2 బార్ షాపులు, 2 బెల్ట్ షాపులు. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం మానేసి మేము వైన్స్ బిజినెస్ లోకి వచ్చాం. మీరు అవన్నీ పట్టించుకోవద్దండి. బాబు పెళ్లి అయిన తర్వాత అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తారు? తీసుకెళ్తా చెరొక ఫుల్ బాటిల్ వేసుకుంటాం, చాలా హ్యాపీగా ఉంటుంది. అవన్నీ పట్టించుకోవద్దండి, జోక్ చేస్తున్నాడు. అమ్మాయి బాగా నచ్చింది. ఇంకా లేట్ చేయకుండా ముహూర్తాలు పెట్టేద్దాం. ముహూర్తం ఎన్నింటికి ఉంది? 11కి. 10:50కి పెట్టు. 11 అయితే ఏమైందిరా? హలో, అప్పుడు బార్ షాప్ లో మూసే టైం అవుతుంది. వైన్ షాప్ కోసం ఎవరైనా ముహూర్తాలు మార్చుకుంటాడా? హలో, ఈ ముహూర్తం ఉందని వైన్ షాప్ ఆపుతాడా? సరే రండి పూజ మొదలు పెడదాం. పెట్ల మంది కూర్చున్నాయన. ఈయన యజ్ఞం చేసి మరీ కన్నారంట. ఓ మాంగళ్యం నందునా మంజు. ఏంటి నాన్న ఈ తాగుబోతుకిచ్చి నా గొంతుకొస్తారా? ఏమైందమ్మా ఇప్పుడు? మావాడికే నాకు నచ్చలేదు. వీడు ఇప్పటి వరకు ఏం ఉద్యోగం చేశాడని, రేపు పెళ్ళైతే నన్ను ఏం పెట్టి పోషిస్తాడు? అసలు వీడి కథ ఏంటి? ఇదే కదా నా కదా, ఒక రోజు కూడా మందులేంది గడవదు కదా. నా కంటి పాప ఉందరా, ఓ పాటరుంటే చాలుగా, నీరు పొంగినట్టుగా మనస్సు పొంగిపోతిగా. లెమను తెచ్చి పిండగా, ఆలు చిప్స్ నవ్వులగా, మైకములో తేలగా, తాగుపోతులందు నా కదా. పెళ్ళైన తర్వాత నీ భార్య ఇంటికి వస్తే దాన్ని ఎలా చూసుకుంటారా? ఆమ్లెట్ తేరాదే, దంచి కొడతానే, ఐసి మందుల వేస్తే స్వర్గంలోన ఉన్నట్టుండే. మోమాటాలే వద్దన్నానే, చెరు కోట చాలునే, ముందు తేరాదే.
శోభనం గదిలోకి ఎవడైనా మందు తీసుకెళ్తాడా? అసలు అమ్మాయి నువ్వు ఎలా చూసుకుంటావో చెప్పరా? కుసుమన పిరులు తెచ్చి గ్లాసులోన ఉయ్యాలమ్మా, ఉడుకుతున్న నాటుకోడి తెచ్చి కోసి వండాలమ్మా, సుక్క వేసి ముక్కే రౌలితే ఆనందాలే వేరమ్మో. పొలంబో రామమ్మో 11 దాటితే షాపులు పందమ్మో. అపైన బ్లాకుల పైసలు లేవమ్మో. ఎందుకురా నా పరువు తీయడానికి పుట్టావు? ఏం చేస్తున్నావురా? నాగబాబు సారే రాజంబోళి నాకు ఇష్టం ఉన్న పాట పాడరా. ఇది రాత్రి వేళయని మన్ను దాకే సమయమని పడిపోతారు రానే కొట్టిండు పాడల పడుకుంటూ. మందు తాగడం తప్పురా, సినిమాల్లో చూపించట్లేదా మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని? అంటే ఇది తాగడం తప్పని ఉద్దేశం. తప్పు కదా? బ్రాండీలకు బిస్కీలకు జరిగిన ఈ సమరంలో, బిస్కీలకు లింగర్లకు జరిగిన పోరాటంలో, బ్రాండీలకు బిస్కీలకు జరిగిన ఈ సమరంలో, కిడ్నీలకు లీపీర్లకు జరిగిన ఈ సమరంలో, కళ్ళు కుండకే కట్టుబడని తీర్పు వైన్ షాపుకే అంకితమైనది. తప్ప నెవర్. అసలు నీది కదరా తప్పు, కొడుకుని పెంచడం చేతగా చూడు తప్పు. నాన్న ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదు, నడండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావురా? నీ గోడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి సావురమ ఎవరు పుట్టారు? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. బంగారు కొండ మరుమల్లె దండ మనసైన అండ నువ్వేరా, కనుపాప నిండా నీ రూపు నిండా కాటుకు బండ రావేరా. ఆ పాట ఏంటి, ఆ యజ్ఞం ఏంటిరా? అయ్యా భాస్కర్ గారు, మీరు వారసుడు కోసం చేసినటువంటి కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. మీకు వారసుడు రాబోతున్నాడు. 15 ఏళ్ళగా పూజలు చేస్తున్నాను, ఎప్పుడు వస్తాడండి వారసుడు? ఒక్క 15 నిమిషాల్లో మీకు హాస్పిటల్ నుంచి మంచి గుడ్ న్యూస్ వింటారు. అబ్బాయి అచ్చం పులి బిడ్డలా ఉంటాడండి. శుభం భూయాత్. టెన్షన్ భరించలేకపోతున్నాను. ఏం బాబా హోమం పెట్టావు? వారసుడు కోసం రా. అరే బాంబు సీను, అరే పర్సనాలిటీ రా, నీకు నువ్వు నరికేసుకున్నావుట్రా బాబు, నిన్ను నరికేవాడేవాడరా. రే సీనుగా, చెయ్యేమైందిరా? చిన్నప్పటి నుండి ఒంటి మీద ఈగ వాలద్దనుకున్నానన్నా, నిన్న ఈగ వాలింది, నరికేసా. అది ననుకున్నారా? చెయ్యి పోయింది, ఈగ పోయిందన్నా. రే నా లోపల నుంచి ఏమి రాబోతుందిరా? పులన్నా, పులి ఆడెట్టా ఉంటాడ్రా? పులి పిట్టలా ఉంటాడు. వాడు అడుగు పెడితే తుఫాన్లు ఒకటేసారి మీద పడితే ఎలా ఉంటుందో అలా ఉంటదన్నా. వాడు అడుగు పెడితే పచ్చని అడవి కూడా అగ్ని పర్వతం అయిపోద్దన్నా. రే ఇల్లు బిడ్డను తీసుకురా. రే సీను, ఆడికి తెలియని విద్యలో, ఆడికి తెలియని భాషలో ఉండకూడదు. 20 ఏళ్ల తర్వాత కనిపించరా. ఆడు ఎట్టా ఉండాలో తెలుసుగా? తెలుసన్నా. నా లెక్కే ఉండాలి. ఇలాంటి ఒక్కరిని భరించడమే కష్టం, ఇంకొకరిని భరించాలంటే. 20 సంవత్సరాల తర్వాత పులిని చూడాలని ఆశగా ఉందిరా. పిలిపించరా పులిని. ఎవడ్రా ఈడు? పులిబిడ్డ. అవదం డబ్బాకి బ్రాండ్ అంబాసిడర్ లో ఉన్నాడు ఈడు పులిబిడ్డ. నీ కొడుకు పైగా. నాయనా నేను నీ నాయన్ని.
నీకు జన్మనిచ్చాను రా. నువ్వు నాకు కలుసుడే మొదటిసారి. నాకు ఎప్పుడు ఇచ్చినావు జన్మ? భూమి మీదకి ఎలా వచ్చావు? ఆయన తీసుకొచ్చి. ఆయన తీసుకురాలేదురా, నేను తీసుకొచ్చా. నా వల్ల వచ్చావు. ఇక్కడికి ఎలా వచ్చావు? ఇలా వచ్చా. వాళ్ళు ఉందయ్యా మ్యాటర్ ఉంది అది. పౌరుషం పెట్టి పెంచండు. ఇదేంట్రా నేను మాట్లాడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. పులి వేటాడాలంటే 4 అడుగులు వెనక్కేస్తుంది కదన్నా. నీ బిడ్డ కూడా 4 అడుగులు వెనక్కేస్తాడన్నా. బిడ్డా, నేను నీ తండ్రిని, నీ నాయన్ని, నీకు జన్మనిచ్చిన వాడిని. నీకు ఇన్ని పేర్లు ఎవరు పెట్టిళ్ళు? నువ్వు తండ్రి వా నాయన వా ఒక్కడి చెప్పు. ఏం చేస్తే బాగుపడతాడు రాయుడు? పెళ్లి చేద్దామన్నా సెట్ అవుతాడు బిడ్డ. 25 ఏళ్ళుగా నువ్వు ఏం చేసి పెంచావు రాయుడిని? అన్న పౌరుషం పెట్టి పెంచానన్నా. ఆ కళ్ళలో చూడాల గంభీరత్వం. సరే రా, నీకు ఒక జీవిత భాగస్వామిని ఇవ్వబోతున్నాను. పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్. నాకు బిజినెస్ చేయడం రాదు. నాకు పార్ట్నర్ ఎవరు ఇస్తారు? మళ్ళీ పార్ట్నర్ పార్ట్నర్ అంటే ఆ పార్ట్నర్ కాదు, లైఫ్ పార్ట్నర్. రా, పెళ్లి చేసి నీకు ఒక తోడు దొరుకుద్ది. ఓకేనా? రే మన పిలిపించరా, పిలిపి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పెళ్లి కూతురు. ఆయన ఎవరు? నీకేమవుతాడు? నాకు బావవుతాడు. బావగారు? బావగారు నీకు కాదు, నాకు. నీకు మామగారు. ఆయనకు 2 పేర్లా? ఏమన్నా మాట్లాడాలంటే మాట్లాడమని. అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి లాగానే ఉంది. అమ్మాయి లాగానే ఉంది. ఆమె ఎవరు? పెళ్లి కూతురు. నేను కూడా పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కొడుకు. ఎట్లా? నువ్వు ఆయనకు బావ, ఆయనకు నీకు బాగున్నప్పుడు అది పెళ్లి కూతురు, నేను పెళ్లి కొడుకు ఎట్లయితా? ఇలాంటి పనికిమాలిన లాజిక్ తీస్తావు గానీ. కొట్టద్దావు చంద్ర. అమ్మాయి నీకు నచ్చిందా? నీకు నచ్చిందా? నాకు నచ్చింది. మరి ఇంకేంది? చేసుకో. చేసుకో. ఆ పెళ్లి పెట్టండి, ఇటు పెట్టించండి. ఇప్పుడే పెళ్లి జరిగిపోవాలి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పేట్ల మీద కూర్చోవాలి. అక్షంతలు తీసుకొని మమాను మామ ఆను ఆనిండు. మామ అనంటే మా అమ్మను ఆనుకోవడం కాదు నాన్న. పంతులు గారు ఏం చెప్తే అది చెయ్యి. మమా అను. మామా మామా కాదు మమా. మామా మామా ఏదో ఒకటి పంతులు గారు కానీ. జీలకర్ర బెల్లగారం తీసుకోండి. జీలకర్ర బెల్లం. బెల్లం బెల్లం ఎందుకు తింటున్నావు? బెల్లం తినడానికే. బెల్లం తినడానికి కాదు, పట్టుకోవడానికి ఇచ్చారు. పట్టుకోండి. ఇప్పుడు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టండి. తల మీద అంటే పెట్టు. నా తల మీద కాదు నాయనా. ఒక్క నిమిషం ఆగండి. నీ జీవిత భాగస్వామి ఎవరు? ఎవరు? జీలకర్ర బెల్లం తీసుకో, పెట్టు. ఒకరి నెత్తి మీద ఒకరి నెత్తి పెట్టుకోండి. అది మంగళసూత్రం కట్టేయాలి. ఇప్పుడు మంగళసూత్రం వేయాలి. 3 ముళ్ళు వేసుకో. మంగళసూత్రం అది ఇక్కడ ఉంది నాయన. తీసుకో. అది 3 ముళ్ళు వేయి. ఏం చేస్తున్నావు? 3 ముళ్ళు ఎత్తాను. 3 ముళ్ళు ఎత్తాను. అమ్మాయి మెల్లో వెయ్యాలి 3 ముళ్ళు. ఏం చేసావురా? అమ్మాయి మెల్లో వేసిన కాదు నాన్న, మెల్లో తాళి పెట్టి కట్టాలి. ఓకేనా? ఆ తాడు కట్టు. మంత్రి గారు మంత్రాలు చదవండి. మెడ కట్టమంటే గట్టిగా కట్టకూడదు, మెల్లగా కట్టాలి. దండలు మార్చుకోండి. దండలు అక్కర్లేదు, తర్వాత చూసుకుందాం. దండలు మార్చుకోండి. దండలు మార్చుకోవాలి. నీ దండ అమ్మాయికి వెయ్యి. 7 అడుగులు నడవండి. 7 అడుగులు నడవండి. 1 2 3 4 5 6 7 లెక్కలు. ఇలాంటివి పట్టించుకుంటావు. ఇంపార్టెంట్ విషయాలు పట్టించుకో. 7 అడుగులు అంటే 7 అడుగులు కాదు. నీకు నచ్చిన ఓకేనా? సరే 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 నాయనా. అరుంధతి నక్షత్రం చూపించాలి. అంటాడు. నా పేరు పులి. ఇలా రండి. రాగండి. అక్కడేముంది? లైట్లు చూపించు. అరుంధతి నక్షత్రం
ఎక్కడుందో చుక్క? లేదు చూస్తాను. ఒరే, లేదని నాకు తెలుసు. అక్కడ చుక్క ఉన్నట్టు చూపించు. అమ్మాయి చేపట్టుకొని చూపించు. అయిపోతుంది పని. అయిపోయింది. శుభం భూయాత్. మీరందరూ వెళ్ళండి. అమ్మా ఇవన్నీ తీసేయండి ఫాస్ట్ గా. రే క్లీన్ స్వీప్ చేయి ఇవన్నీ. నానా బాయ్. రే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మీరు అందరూ వెళ్ళండి అన్నావు కదా. ఇది మధ్యలో ఎప్పుడు వెళ్ళిపోయాడు? ఏం భయపడు, అర్థమైందా? అలాగే ఉండాలి. స్టార్టింగ్ ఇలాగే ఉంటాం అందరం. అమ్మా అమ్మాయి ఈ అమ్మాయి కాలు పట్టుకుపోతుంది. ఆశీర్వాదం తీసుకుంటుంది నాన్న, తీసుకోవాలి. అలా నాన్నగారిని ఇక్కడికి మాటికి పిలవకూడదు, ఓకేనా? నువ్వే చూసుకోవాలి. అమ్మా 2 కాళ్ళు కదా, నీకు కూడా ఉంటాయి. 2 పాలు తాగండి. ఈ పాలు తాగండి. నాకొద్దు. మీరు తాగి నాకు కొంచెం ఇవ్వాలి. తాగండి. ఏమండి ఇటు రండి. మీకు పాప కావాలా బాబు కావాలా? ఏమండి నాకు నువ్వు కావాలనే పెళ్లి చేస్తుంది. మళ్ళీ పాప ఎందుకు నాకు? అది కాదు, మీకు పాప కావాలా బాబు కావాలా? నా చిలక నువ్వే కావాలి. ఒక్క నిమిషం ఆగండి. లైట్స్ ఆఫ్ చేయనివ్వండి. అమ్మో చీకట్లు నన్ను కొట్టేటట్టున్నది. ఆ అమ్మాయి లైట్ ఆఫ్ చేస్తుంది నాయన. పాలు తాగిపించింది, కాలు పట్టింది. అట్లనే చేస్తారు నాన్న. అది వాళ్ళ అమ్మ. నువ్వు పక్కకి వెళ్ళమ్మా. నీకు అర్థమయ్యే భాష. ఇది అమ్మ, ఇది నాన్న. ఒక తమిళ అమ్మాయి. అమ్మా నాన్న. అమ్మా నాన్న. నువ్వు ఎలా వచ్చావు? అలా వచ్చా. ఫైనల్ గా చెప్తున్నాను, ఇది చెయ్యి, ఇది చెయ్యి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే భార్య భర్త కలిస్తేనే పిల్లలు. మొత్తం అర్థమైందిగా? ఆ ఎక్స్ప్రెషన్స్ అర్థమైందని అర్థం కాలేదని అర్థమైందా? భార్య భర్త కలిస్తే చప్పట్లు. చప్పట్లు కొడతాడు. చప్పట్లు కోతరా పిల్లలు. ఓకేనా? ఇంతకన్నా మనకు లేదు. గుడ్. ఆల్ ది బెస్ట్. అమ్మా ఏమండి పిల్లలు కంట నాకు అలాంటి వాడిని నాకు ఇచ్చి చూసారు. మీకు బుద్ధి లేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. రేపు కోర్టుకు వచ్చి కలవండి. చిచ్చి. అమ్మా నాన్న చప్పట్లు. అమ్మా నాన్న చప్పట్లు. ఏం చేస్తున్నావురా? పిల్లలు వస్తారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురం ఎవరు పుట్టారు? जबरदस्त खतरनाक कॉमेडी शो. ఎల్లువచ్చి గోదారమ్మ ఎల్లా పిల్ల పడ్డాదమ్మో, ఎన్నెలకి రెల్లో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో, కొంగు దాటి అందాలని కోలాటాలే వేస్తుంటే, ఓరయ్యో రావయ్యో ఆగడాల పిల్లోడా నాతో గాడా, నీగడంత నీదే లేరా పుల్లోడా. అదయ్యా కొత్త పగలు పార్కుల్లో ఆట ఏమిటి పాట ఏమిటి? ఏం జరుగుతుంది ఇక్కడ? నేనేం చేస్తున్నారు చూడడానికి వచ్చేవారా రాస్కెల్? పద ఇంటికి నీ సంగతి చెప్తాను. అబ్బా అమ్మా వచ్చారా? ఏది జీతం ఏది? పెద్దవాడి అన్నయ్య నువ్వే. చిన్నవాడివి నువ్వేగా, నువ్వే పెద్దవాడివి పెద్ద దిక్కుని కబుర్లు చెప్తావు. ఎవరేవా నా బాటకి ఎదురు చెప్తావురా రాస్కెల్? అదయ్యా జీతం తీసుకొచ్చి అమ్మ కళ్ళల్లో వెలుగులు నింపుతారనేది నువ్వు కాదు. ఆ జీతం డబ్బులతో అమ్మకి పట్టు చీర కుట్టాల తగుదరబ్బా అని చెప్పింది నువ్వు కాదు. అబ్బకి కొత్త చీర కొనిస్తారని చెప్పింది నువ్వు కాదు.
ఎవరో ఒకరు ఇవ్వండిరా. అబ్బా అమ్మ ఉదయం నుంచి పొట్లాలు కత్తి 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 50 పైసలు సంపాదించా. నేను వాడికంటే ఎక్కువ సంపాదించాను. 50 ముప్పావల. చెల్లెలు పెళ్లిడికి వచ్చింది. పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? చెప్పు. నువ్వే చెప్పు. ఏ పెద్దవాడి వ్యాపత్రం చెప్పలేవా? దాబాద్కి ఎదురు చెప్తారా రాస్కెల్? అద్దయ్య అద్దయ్య అద్దయ్య. అబ్బా చెల్లెకి బచ్చి సంబంధమే తీసుకొచ్చాడు. రాంభద్రరావు గారి అబ్బాయి వీరభద్రరావు తీసుకొచ్చాడు. ఎక్కడా? రాంభద్రరావు వీరభద్రరావు రండి. ఇక ఆలస్యం చేయకుండా చెల్లాడి పిలిపించు. అలాగే బాబు. తాంబూలాలు మార్చుకోండి. ఇదిగో అబ్బా నీ చేత్తో తాంబూలాలు మార్చు. నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. నేను వేరే అతన్ని ప్రేమించాను, అతన్ని పెళ్లి చేసుకుంటాను. ఎంత మాట్లాడారే గాడిదే. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. అద్దయ్య అద్దయ్య అద్దయ్య. అది వెళ్ళిపోయినా నన్నెందుకు కొడుతున్నావు అద్దయ్య? అబ్బాయి ఇట్లోంచి బయటికి వెళ్తుంటే ఎవడి వెనక తిరుగుతుందో ఎవడు దాని వెనక తిరుగుతున్నాడో చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదు. అంటే వయసు వచ్చిన ఆడపిల్ల ఇంటికి వెళ్తుంటే చూసుకోవాల్సిన బాధ్యత నీది కాదు. ఇట్లోంచి బయటికి వెళ్ళిన ప్రతిదాన్ని ఎలా చూసుకుంటారా? ఆ బాధ్యత నీకు అప్పించుతానని ఆ రోజు చెప్తే చూసుకుంటానని చెప్పింది నువ్వు కాదు. నువ్వు కాదు. నా మానాన్ని నేను చెట్టు కింద చిట్నేటి చట్నీ తింటుంటే పెళ్లి చూపులని వెనక్కి పిలిచింది మీరు కాదు. నా జీవితం సర్వనాశనం అయిపోవటం కారణం మీరు కాదు. మీ చెల్లి మీకు చెప్పకుండా వేరే వాడితో ఏర్పడ్డ కారణం మీరు కాదు. ఈ విషయం ఊళ్ళో తెలిసి నా పరువు పోవడం కారణం మీరు కాదు. బావగారు నాకు ఇంకో చెల్లి. చెల్లాయి తీసుకురండి అప్ప. మీరు అమ్మాయిని రెడీ చేసి తీసుకురండి. పత్రి గారు మీరు పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టండి. బావగారు మీరు కూర్చోండి. సరే అబ్బా అమ్మా పెళ్లి కూతురు తీసుకురా. ఒక్క నిమిషం ఏమైందబ్బా? పుత్రై కన్నీరు మున్నీరు వన్నీరు వలి వివాహ వ్యవస్థగలి సర్వనాశనగలై పిన్నాడి మున్నాడి వెళ్ళ బాట పగలై పాటమడలి. అడిగే అర్థం కాలేదు. ఆట్టడికిడలే ఉల్లోడు పాట్టడికిడ పాడే తిట్టడాడే తాట్టడి పాడాడే. అందులో ఉంది చదవండి. అక్కయ్యలు అమ్మ నన్ను క్షమించండి. నేను కాలేజీలో ఉన్నప్పుడు నిమ్మరాజ్ అనే అబ్బాయిని ప్రేమించాను. క్షమించండి. ఆయన్ని మర్చిపోలేకపోతున్నానమ్మా. వెళ్ళొస్తా. వద్దు వద్దంటుండే ఆ నెమలిరాజు గారిని ఇంటికి రప్పించింది నువ్వు కాదు. నువ్వు కాదు నువ్వు కాదు. నా మానాన్ని నేను వెళ్ళిపోతే ఇంకో సెల్ ఉందని పిలిచింది నువ్వు కాదు. ఈ విషయం ఊళ్ళో తెలిసి నా పరువు పోతే కారణం మీరు కాదు. నేను వెళ్ళిపోతాను. బాబు గారు నాకు ఇంకో చెల్లి. వెళ్ళి తీసుకురాబ్బా. కాకపోతే దానికి విడాకులు అయ్యాయి. పర్వాలేదుగా? పర్వాలేదు కానివ్వండి. ఆలస్యం చేయకుండా మంత్రాలు చదవండి. మాంగళ్యం తందునానే శాంతి ఎక్కడ? శాంతి ఎక్కడ? నేను మారిపోయాను శాంతి. మన విడాకులు రద్దు చేసుకుని వచ్చేసాను శాంతి. వచ్చేసాను. లే శాంతి ఒక్కసారి లేరారే. నన్ను క్షమించు వీరభద్రరావు. మీరు పిలవగానే పెళ్లి చూపులు అని చెప్పి ఎగేసుకుంటూ వచ్చాను చూడు. నా చెంపలు నేను పగల కొట్టుకోవాలి. పనికి మళ్ళీ ఎదవల్లారా అంటుకో. నువ్వు శనిగాడు ఎదవే. ఏమిటమ్మా? రే నైన్లరా మీ నాన్నగారు రంగం నుంచి వచ్చేసారా? ఏమండి రంగం వెళ్ళిపోయి ఎన్నాళ్ళయిందండి? మా చేతులతో మేమే నాన్నగారిని తీసుకొస్తాం. రండి మరి తీసుకురండి.